ఒక ఎక్సర్సైజ్ వల్ల వచ్చినటువంటి మంచి ఫలితం కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా మరీ ముఖ్యంగా ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని స్థాయిల్లో అన్ని మార్గాల్లో అన్ని సందర్భాల్లో ఉద్యమంలో భాగస్వామిని అయినాను కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 62 లక్షల మంది ఈ రోజు ఉన్నారు. ఆ రోజు 2011 గణాంకాల ప్రకారం ఏదైతే 52 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో వాస్తవాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు కూడా ఈ వాస్తవాలను యావత్ తెలంగాణ సమాజంలోని అతిపెద్ద వర్గమైనటువంటి దళిత వర్గానికి మానసిక సంతృప్తినిచ్చేటట్లు గుండె నిబ్బరాన్ని ఇచ్చే విధంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని అనుమానాలను వ్యక్తం చేసినారు. ఎవరైనా కావచ్చు, అన్న ఉద్యమ నాయకుడిగా మందకృష్ణ గారు కావచ్చు, లేదంటే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెలుబుచ్చినటువంటి అనుమానాల వల్ల ఆందోళనగా లేకపోతే ఇంకా కొన్ని సంశయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం వల్ల లేవనెత్తినారు. జనాభా దామాషా ప్రకారం చేసినారు వర్గీకరణ, మంచిదే, స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం అని చెప్పినారు. వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ 2011 గణాంకాలనే ఎందుకు తీసుకున్నారు? ఇప్పటి ప్రభుత్వమే జనగణన చేసింది కదా, 62 లక్షల మంది ఉన్నాం కదా అన్నటువంటి సంశయం మొదటిది ఎత్తింది. దానికి పెద్దగా సంశయం కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా భారతదేశంలో 2011 జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతోంది. ద క్రైటీరియా ఫర్ ద సెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ 2011 సెన్సెస్. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రక్రియ కానీ ఏ ప్రభుత్వ నిర్ణయం కానీ తీసుకున్నా 2011 గణాంకాల మీద ఆధారపడి తీసుకుంటాం. లేని పక్షంలో అది న్యాయస్థానంలో కానీ ఇంకెక్కడ కానీ కొట్టివేయబడే ప్రమాదం ఉంది. ఈ రోజు వరకు నిర్దిష్టమైనటువంటి ప్రామాణిక జనాభా గణన ఏది అంటే 2011 కనుక దాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపోతే పర్సెంటేజ్లో మాకు 11% వచ్చేది ఉండే 9% ఇచ్చినారు, మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది రెండో అంశం. దానికి కూడా సమాధానం గణాంకాలతో చెప్తాం. దాంతోపాటు ఎందుకు మాలలకు 5 ఇచ్చినారు, మాదిగలకు 9 ఇచ్చినారు? మాలలున్నది 12 లక్షల మంది కదా, మేమున్నది 32 లక్షల మంది కదా, 15 లక్షలు ఉన్నారు వాళ్ళు మాలల్లో, మాదిగలు 32 లక్షలు ఉన్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా, కనుక అది 5ది డబుల్ కంటే ఎక్కువ అంటే 10 కంటే ఎక్కువ 11 కావాలి కదా అనేటువంటి సంశయం రెండోది. మూడోది. నాలుగోది, కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ABCD గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు 1, 2, 3 గ్రూపులుగా విభజించినారు కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు. దాంట్లో ఏదో లోపాయికారి ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది, అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు. అది నాలుగవది. దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు, ఎవరో కుట్ర చేసిండ్రు అనేటువంటి ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి సంశయాలను, అనుమానాలను, ఆందోళనను వెలుబుచ్చడం జరిగింది. వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం. మొదటిది 2011 సెన్సెస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో తెలుసు. ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది 2011 జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు కనుక తీసుకోవడం జరిగింది.